ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా మంది అడుగుతున్నటువంటి వీడియో అండి. అదేంటంటే గాన టమేటా పండు మిరపకాయలతో నిల్వ పచ్చడి అడిగారనమాట. అందులో మొన్న మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నేను మా పొలంలో కోసుకున్నటువంటి పండు మిరపకాయలను చూపించాను కదా. సో వాటితో ఈరోజు నా స్టైల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టుగా, అలాగే కలర్ మారకుండా ఉండేటట్లుగా కొంచెం కొత్త రకంగా ఈ విధంగా టమేటా పండు మిరపకాయలతో నిల్వ పచ్చడి తయారు చేసుకుందాము. ఇంకా ఆ తర్వాత వాటిలోకి కాంబినేషన్గా సూపర్గా ఉండేటువంటి రసం అన్నం అండి. ఎక్సలెంట్గా కుదిరిందనమాట. సో ఈ రెండు చూసేద్దాము. ఇంకా ఇక్కడ చూడండి, మా వదిన గారు పాటలు పెట్టుకొని ఈ విధంగా హారతి ఇచ్చేసాను. ఎంతమంది మా వదిన గారి పాట పెట్టుకొని ఇలాగా పూజ చేసుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే రోజు ఇలాగనే చేస్తూ ఉంటానన్నమాట. ఇలాగా ఉదయాన్నే పూజ చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్ని పనులు కూడా చకచక అయిపోతాయండి. అప్పట్లో మా అమ్మ వాళ్ళు, అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏంటంటే గాన ఉదయాన్నే పొలంకి వెళ్ళేవాళ్ళు కదా, సాయంత్రం మాత్రమే స్నానం చేసేసి దీపం పెట్టేవారు. అంటే అప్పట్లో అలా ఉండింది. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం తీరిక ఉంది కాబట్టి ఉదయాన్నే ఇలాగ పూజ చేసుకుంటున్నాము. కానీ ఇంకా చాలా మంది కూడా సాయంత్రం పూజ చేసే వాళ్ళు ఉన్నారండి. ఇలాగ ఎంతమంది ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ మనము పండు మిర్చి టమాటాలతో నిల్వ పచ్చడి చూపిస్తానండి. ఇది కొలతల ప్రకారం చెప్తాను, కప్పుల ప్రకారం చెప్తానన్నమాట. ఈ విధంగా చెప్పటం వల్ల ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అరకిలో టమాటా పళ్ళను తీసుకున్నాను. అలాగే పావు కిలో వచ్చేసి పండు మిర్చి తీసుకున్నాను. ఈ రెండింటిని నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాను. టమాటా పండ్లను కూడా కొంచెం మాగి ఉండి పండును పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉండేటటువంటి పండ్లను తీసుకోవాలి. అలాగే పండు మిర్చి కూడా ఇట్లా ఒత్తుతే లోపల ఇత్తనాలు ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు పండు మిర్చిని ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కూడా పండు మిర్చిని మనము కడిగేటప్పుడు తొడిమెలతో సహా కడగాలండి. ఆ తర్వాత మనము బాగా ఆరిపోయిన తర్వాత తొడిమెలు తీసేసి ఆ తర్వాత కొంచెం సేపు ఆరబెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు పండు మిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ఇలాగా తీసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత టమాటా పండ్లకి బొడ్డు తీసేసి ఈ విధంగా కొంచెం మీడియం రకంగా ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను. మనము టమాటా పండ్లను తీసుకున్నప్పుడు కూడా కొంచెం మంచివి తీసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే పూర్తిగా పండినేటివి కాకుండా కొంచెం దూరగా ఉండి చూడటానికి ఎర్రగా ఉండి పండు పట్టుకుంటే గట్టిగా ఉన్నటువంటి పండ్లను మాత్రమే తీసుకోవాలి. అలాగా ఉంటేనే మనకు పచ్చడి అనేది చక్కగా కుదురుతుంది. కొంచెం పులుపు కూడా ఉంటాయండి. ఇంకా ఇప్పుడైతే మొత్తము టమాటా పండ్లను ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను. చూసారా, ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటూ ఉన్నాను. చాలా మంది మామూలుగా, అంటే అందరికీ కొలతలు తూకం వేసేటివి కొందరి ఇళ్లలో ఉండొచ్చు, కొందరి ఇళ్లలో ఉండకపోవచ్చు కదండి. కాబట్టి కొంతమంది ఏంటంటే మాకు కప్పుల ప్రకారం చూపియండి అక్క, మొన్న టమాటా పచ్చడి పెట్టారు కదా, సో మేము కూడా ట్రై చేసాము, చాలా బాగా వచ్చిందని అంటున్నారు. కాబట్టి నేను కప్పుల ప్రకారం చూపిస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే మనము ఒక బాండి పెట్టేసుకొని వాటిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనము ఇలాగా ఒక 4 కప్పుల పండు మిర్చి కట్ చేసినటువంటి ముక్కలను ఇలాగా కొలుసుకోవాలండి. అక్కడ వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఒక 4 కప్పులు మాత్రమే వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు వీటిని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి పండు మిర్చి కారం కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 4 కప్పులు వేశాను. ఒకవేళ మీకు కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలు, అంటే తేజ మిరపకాయలు అలా ఉంటాయి కదా, అవి కారం ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి అవి ఒక 2 కప్పులు మాత్రమే వేసేసి ఈ విధంగా వేయించుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. ఇంకా ఆ తర్వాత ఇదే బాండీలోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి మనము కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఈ విధంగా కొలుసుకోవాలి. ఒక 6 కప్పుల టమాటా ముక్కల్ని ఇలాగా కొలుస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు వీటిని మనము టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడకబెట్టుకోవడం కూడా ఒక 50% వరకు ఉడికిన తర్వాత వీటిలోకి చింతపండు వచ్చేసి మామూలుగా 1 కప్పు నిండా తీసుకోవాలండి. లేదు అనుకో ఒక గుప్పెడంతా తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా మామూలుగా అంటే నా కప్పుకి ఒక గుప్పెడు సరిపోయింది. మీకు ఎలా వస్తుందో నాకు తెలియదు కదా, కాబట్టి మీరు ఏ కప్పుతో అయితే కొలుస్తారో అదే కప్పు నిండా చింతపండు తీసుకోండి. ఆ చింతపండులో పీచు పిక్క అన్ని తీసేసి ఇలాగా విడమర్చినట్టుగా వేసేసి ఇందులో కలుపుకోవాలండి. ఒకవేళ గ్రాముల ప్రకారం అయితే 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఇది ఉడికేటప్పుడు మాత్రము
మనము మూత పెట్టకుండానే ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలండి. వీటిలో నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఇలాగా కలియబెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత వీటిలో 1 స్పూను పసుపు వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఒక్కసారి అలాగా కలియబెట్టి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా. ఇంకా ఆ తర్వాత ఇది చల్లబడాలి కదండి. కాబట్టి అంత లోపల మనము పండుమిర్చి కూడా వేయించుకున్నాం కదా, అది కూడా బాగా చల్లబడిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసి వాటితో పాటుగా 1 కప్పు ఉప్పు వేసేసి ఈ విధంగా మనము కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. పూర్తి మెత్తగా పట్టుకోకూడదనమాట. మీకు ఒకవేళ గ్రాములలో అయితే 50 గ్రామ్స్ ఉప్పు వేసేసుకోవాలి. చాలా మంది ఈ మిక్సీ అడుగుతూ ఉన్నారండి. ఈ మిక్సీ రేటు వచ్చేసి 3000 పడింది. ఇది అగారో వాళ్ళదండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అందులో మనకు ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదండి. కొంచెం ప్లేస్లోనే ఈ విధంగా పెట్టుకొని మనము మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నటువంటి పండుమిర్చి చట్నీని ఈ విధంగా ఒక బౌల్లో వేసేస్తూ ఉన్నాను. చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మనము కప్పుల ప్రకారం చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఆయిల్ వచ్చేసి 2 కప్పుల ఆయిల్ తీసుకున్నాను. మనము ఆయిల్ని వేడి చేసుకున్నప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఏ పచ్చడికైనా కూడా సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇంకా ఆయిల్ కాగే లోపల మనం ఇక్కడ టమాటాలను వేయించుకున్నాం కదా, అది కూడా చల్లబడిపోయింది. ఈ విధంగా మనం ఒక మిక్సీ గిన్నెలో వేసేసి ఇలాగా మిక్సీ పట్టుకొని వచ్చి పండు మిర్చిలోనే ఈ విధంగానే వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత వీటిలో వేయించుకున్నటువంటి మెంతి పిండి 1 స్పూన్ వేసేసాను. అలాగే వేయించుకున్నటువంటి ఆవపిండి 2 స్పూన్లు వేసేసాను. అలాగే వేయించుకున్నటువంటి జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసేసానండి. ఇంకా ఆ తర్వాత వీటిలో మెయిన్గా 1/2 కప్పు వచ్చేసి నిమ్మరసం వేసేస్తూ ఉన్నానండి. ఇలాగ వేసుకుంటేనే మనకు కలర్ మారదు, గుజ్జు గుజ్జుగా సూపర్గా ఉంటుందన్నమాట. ఇది మా అమ్మ చెప్పిందండి, ఇలాగ నిమ్మరసం వేసేస్తే చాలా బాగుంటుందని. ఇంకా ఇలాగ అన్నీ వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ వచ్చింది కదా. అక్కడ బాండీలో ఆయిల్ పోసేసాం కదా, బాగా వేడెక్కిందనమాట. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలాగ పోపు గింజలు వేసేసుకోవాలి. ఇంకా వాటితో పాటుగా శనగపప్పు కూడా వేసేస్తే సరిపోతుంది. ఇంకా అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసేసాను. అలాగే కరివేపాకు, వాటితో పాటుగా వట్టిమిరపకాయలు వేసానండి. చాలా మంది ఏ పచ్చడికైనా కూడా ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలాగా పోపు గింజలు ఈ విధంగా వేసేసుకుంటారు. ఇలాగ ఎంతమంది చేస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా పోపు బాగా చల్లబడిన తర్వాత అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసానన్నమాట. చూడండి పోపు బాగా వేగిపోయింది కదా. ఇలాగ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేయటం వల్ల మనము బయట పెట్టినా కూడా, కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు బయట పెడితే నిల్వ ఉండదు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి. కలర్ కూడా మారదన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు చేసేసుకోండి. ఎప్పటికైనా ఏ పచ్చడికైనా కూడా మనకు ఆయిల్ పైన తేలినట్టుగా ఉంటే ఎక్కువ రోజులు అనేది వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది. ఒక గాజు సీసాలో వేసేసాను. ఇంకా ఆ తర్వాత వీటిలోకి కాంబినేషన్గా ఈరోజు రసం అన్నం తయారు చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే 3/4 కప్పు బియ్యం వేసేసాను. ఇంకా వాటితో పాటుగా 1/2 కప్పు వచ్చేసి కందిపప్పు వేసేసాను. ఇంకా ఇప్పుడు ఈ రెండింటిని నీట్గా బాగా కడిగేసిన తర్వాత వీటిలో ఎసురు వచ్చేసి 3 నీళ్లు పోసేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే మాది పాత బియ్యం కాబట్టి 4.5 పోసేసాను. ఇంకా ఆ తర్వాత ఎసురు ఎక్కువగా పోస్తే కంపల్సరిగా పొంగుతుంది కదండి. కాబట్టి నేను 1 కప్పు వేసేసి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఇలాగా స్టవ్ మీద పెడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత వీటిలో ఒక 4 దబ్బల చింతపండు వేసేసి కొంచెం నీళ్లు పోసేసి ఇలాగా నానబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, వాటితో పాటుగా 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసి ఫస్ట్ ఇలాగా దంచుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి నేను హాయ్ అని చెప్తూ ఉన్నాను. మెయిన్గా ఇలాంటి చలికాలంలో ఈ విధంగా మనము రసమన్నం అయితేనేమి, అలాగే సీజన్ బట్టించి ఈ విధంగా మనము ఎక్కువగా పండుమిర్చితో మంచిగా పండుమిర్చి పచ్చడి అయితేనేమి, టమాటా పండుమిర్చి నిల్వ పచ్చడి అయితేనేమి, అలాగే నిమ్మకాయ పండుమిర్చి నిల్వ పచ్చడి అయితేనేమి ఇలాగా చేసుకుంటూ ఉంటాము. అలాగే
మీకు గుర్తుందో లేదో అసలు చింతపండు వలిచినప్పుడు చింతపిక్కలు ఉంటాయి చూడండి, వాటిని మనం పెన్నం మీద వేయించుకొని బాగా గుండ్రాయితో కొట్టి తినేవాళ్ళం. ఈ అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టం అండి. ఇలాగా రోజుకు ఒక్కసారైనా కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటానండి. నాలాగా మీరు ఎంతమంది ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత అత్తయ్య గారు టిఫిన్ అయిందా అని అడుగుతూ ఉన్నారు. లేదత్తయ్య ఒక 5 నిమిషాల్లో అయిపోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని వాటిలో కొంచెంగా నెయ్యి అలాగే కొంచెంగా ఆయిల్ వేసేసి ఈ విధంగా వేడి చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ కుక్కర్ విజిల్ మాత్రం 3 రానిచ్చానండి. అందులో ఒక కప్పు వేశాను కదా, కప్పు తీస్తూ ఉన్నాను. చూడు పొంగిందా? కొంచెమే పొంగిందండి. ఈ టిప్పు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా ఇప్పుడు కప్పు పక్కకు తీసేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను. చూడండి ఇలాగా మెత్తగా ఉండాలన్నమాట. చాలా బాగుంది కదా. ఇంకా ఆ తర్వాత ఆయిల్ నెయ్యి వేసాం కదా, ఇది బాగా వేడెక్కింది. వీటిలో ఫస్ట్ మనము ఒక గుప్పెడు జీడిపప్పు వేసేసి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిలో పోపు గింజలు అలాగే మనము దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ముద్దను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు అలాగా వేయించుకొని ఆ తర్వాత వీటిలో ఈ విధంగా చీలికలు చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తూ ఉన్నాను. ఇంకా వాటితో పాటుగా ఒక 2 పెద్ద సైజు టమాటాలను ఇలాగా కట్ చేసి వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ముక్క మెత్తబడేంత వరకు ఇలాగా వేయించుకోవాలండి. ఇంకా ఆ తర్వాత కరివేపాకు అలాగే ఒట్టిమిరపకాయలు వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఒక్కసారి అలాగా కలియబెట్టిన తర్వాత వీటిలో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 స్పూను రసం పొడి, ఇంకా వాటితో పాటుగా 1/2 టీ స్పూన్ కారం పొడి ఒక్కసారి అలాగా కలియబెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు వేసానండి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఇలాగా కలియబెట్టిన తర్వాత మనము మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గ పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు చూడండి ఎంత బాగా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, అన్ని టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం ఇందులోనే పోసేసుకోవాలి. ఇంకా ఇలాగ పోసేసిన తర్వాత ఒక్కసారి అలాగ కలియబెట్టి కొంచెం సేపు ఉడికిన తర్వాత మనము ఉడకబెట్టుకున్నాం కదా అన్నము, అది ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకవేళ మీరు ఇదే ఉడకబెట్టుకొని బియ్యము అలాగే కందిపప్పు వేసేసి కుక్కర్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మనం మామూలుగా అలా చేస్తే వెంటనే మనకేంటంటే కుక్కర్లో అన్ని వేసేసి ఉడకబెట్టడం వల్ల తొందరగా గట్టిగా అవుతుంది. అలా కాకుండా ఇలాగ చేయటం వల్ల మనకు కొంచెం సేపు అయినా కూడా ఉన్నా కూడా తినాలనిపిస్తుందండి, గట్టిగా కాదు. కాబట్టి ఇలాగా చేసేసాను. మీకు ఒకవేళ నీళ్లు తక్కువైనాయనుకో కాస్త నీళ్లు పోసేసేని కూడా బాగా మగ్గపెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర అలాగే లాస్ట్లో మనం జీడిపప్పు వేయించుకున్నాం కదా, అది ఇందులోనే వేసేసి ఇంకా పక్కకు పెట్టేస్తే ఎవరికి కావాలంటే వాళ్ళు వడ్డించుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మా వారు ఏం చేశారంటే వీటిలోకి చిప్స్ కాంబినేషన్గా చాలా బాగుంటాయండి, కాబట్టి చిప్స్ కొనుక్కొని వచ్చారు. మీరు ఒకవేళ ఆలు వేపుడు చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే టేబుల్ మీద అన్ని పెట్టేసి రెడీగా పెడుతూ ఉన్నాను. అత్తయ్యని పిలుస్తూ ఉన్నానండి. అత్తయ్యకి కూడా చాలా బాగా నచ్చిందనమాట. ఇది భలే ఉంది, అసలు ఘాటుగా ఉంది, జలుబు చేసిన వాళ్ళకి సూపర్గా పనిచేస్తుందని అంటూ ఉంది. ఇంకా ఆ తర్వాత మా వారికి పెట్టిస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా వాటిలోకి కాంబినేషన్గా టమాటా పండుమిర్చి చట్నీ అలాగే చిప్స్ ఇలాగ పెట్టుకొని కాస్త నెయ్యి వేసేసుకొని తింటే అదుర్సండి, అస్సలు సూపర్గా ఉందన్నమాట. ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. ఇంకా మా వారికి చూపిస్తూ ఉన్నానండి, స్పూన్తో ఇలాగ తీసుకోవాలి, ఒక చిప్స్ కొరకండి అని చెప్తూ ఉన్నాను. అమ్మ మాకు బాగా తెలుసులే అని అంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత మా వారికి కూడా బాగా నచ్చింది, తింటూ ఉన్నారండి. ఇంకా ఆ తర్వాత నేను లాస్ట్లో ఈ విధంగా అరిటాకులో వడ్డించి చూపిస్తూ ఉన్నాను. నాకైతే అరిటాకులో ఈ విధంగా వడ్డించుకొని తినటం అంటే చాలా ఇష్టం అండి. ఎంతమందికి అరిటాకులో భోజనం చేయటం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుంది కదా. అందులో ఎప్పుడన్నా ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు నేను ఇక్కడ మామూలుగా చిన్న హోటళ్లలో అరిటాకులు అమ్ముతారండి, అక్కడ నుంచి తెప్పించుకుంటాను. ఓకే అండి, ఇక ఇవాళ వీడియో చూశారు కదా. మామూలుగా రసమన్నంని నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను. ఎన్నో విధాలుగా అంటే ఎన్ని రకాలుగానో చూపించారు. కానీ మన సైడ్ ఏంటంటే మన విధంగానే చూపిస్తేనే బాగా చూస్తారు, అందులో మనకు కూడా నచ్చుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. జలుబు చేసిన వాళ్ళకి మాత్రం నిజంగా దెబ్బకు పోతుందండి, అంత బాగుందన్నమాట. ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. చట్నీ అయితేనేమి, రసమన్నం అయితేనేమి, ఎలాగైతేనేమి చక్కటి వంట సూపర్గా ఉంటుంది. బాయ్ అండి.